రానున్న స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ అయిపోయింది. కలెక్టర్ ఆఫీసులకు పుస్తకాలు వచ్చినాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు అయిపోయింది. ఓటర్ల జాబితా రెడీ అయిపోయింది. బ్యాలెట్ బాక్సులు తయారుగా ఉన్నాయి. సిబ్బంది గుర్తింపు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అన్నీ ఎప్పుడో రెడీ ఉన్నాయి. ప్రభుత్వమే కొంచెం లేట్ చేసింది. అయితే ఈ నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అయితే ఇక్కడ ఒకటి జరగవచ్చు. ప్రభుత్వం ఎన్నికలకు కూడా సిద్ధమైన ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏమైనా పెండింగ్లో పడితే ఎవరైనా కోర్టుకు కొడితే ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇక్కడ చాలా చర్చ జరుగుతుంది. ఒకవేళ మనం రాజ్యాంగాన్ని కాదని ఏవైతే రూల్స్ నిబంధనలు కాదని 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు అయితే కల్పించే అవకాశం ఉందా లేదా? మరి అట్లా కల్పిస్తే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? ఎవరైనా కోర్టుకు పోతారా? కోర్టుకు పోతే కాంగ్రెస్ ఏం చేయబోతోంది సర్కార్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నాకు తెలిసినంతవరకు ఎవరైనా కోర్టుకు పోతేనేమో ఇక మేము నిర్వహించాలనుకున్నాం, మేము ఇంత రిజర్వేషన్ చేయాలనుకున్నాం, వాళ్ళు కోర్టుకు పోయారని చెప్పేసి వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం కూడా జరగవచ్చు మేబీ. సో వాళ్ళను నోటిఫికేషన్ వేయకపోతేనేమో ప్రభుత్వం మీద బదనాం వస్తుంది. బదనాం చేసి చూద్దాం ఎవరైనా ముందుకు వస్తేనేమో అడ్డుకుంటేనేమో అడ్డుకున్నట్టు, లేకపోతే ఎన్నికలు సజావు సాగుతాయి అని చెప్పేసి అయితే సర్కార్ భావిస్తుందని నాకు అనిపిస్తుంది. ఆలోగా ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేయనుంది. రిజర్వేషన్లు అందగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు చేరుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. 2019లో అయితే మే 6, 10, 14 తేదీలో ఎన్నికలు నిర్వహించారు. సో ఓట్లను మే 27న లెక్కించారు. ఈసారి సైతం 3 విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను గతంలో నిర్వహించాలనుకున్న వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి తొలి వారంలో ముగిసింది. ఆ తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మన్ల పదవీకాలం కూడా ముగిసింది. ఇలా రెండింటికి పాలక వర్గాల పదవి విరమణ జరిగిన నేపథ్యంలో కాలం ముగిసిన సంవత్సరం పైగా అయింది. ఎన్నికలు నిర్వహిస్తే కానీ కేంద్రం నిధులు ఇవ్వమని చెప్పడంతో ఎలాగైనా వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. నేడు మంత్రులతోటి సీఎం అయితే భేటీ కాబోతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం నిర్వహించినారు. మధ్యాహ్నం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ అయితే జరగనుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఇక రిజర్వేషన్ల అంశం, ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎట్లా, పార్టీ పరంగా సన్నద్ధత, ముందుగా ఏ ఎన్నిక నిర్వహించేది, తదుపరి వాటన్నింటిపైన కూడా సీఎం మంత్రులకు అధికారికంగా చెబుతారని సమాచారం. రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దీంతో మంత్రులందరూ ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. రైతు భరోసా నిధులు విడుదలపైన చర్చించి ప్రకటన చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు